కువైట్లో హాలా ఫిబ్రవరి సందర్భంగా యూసఫ్ కార్గో వారు కువైట్లోని భారతీయుల కోసం బంపర్ ఆఫర్లు తీసుకుని వచ్చారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి ప్యాకింగ్ ఛార్జీలు లేవు. పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కువైటీ పౌరులకు మరియు అలాగే ప్రవాసులకు హెచ్చరిక. కువైట్లో జనవరి 24 రేపటి నుంచి 8 రోజుల పాటు తీవ్రమైన చలి ఉంటుందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. స్థానికంగా ఆల్ అజిరాక్ అని పిలువబడే ఈ కాలంలో జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే 8 రాత్రులతో పాటు తీవ్రమైన చలి ఉంటుందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. జనవరి మధ్యలో షాబాద్ సీజన్ అని పిలువబడే కొత్త శీతాకాలం యొక్క దశ ప్రారంభమైందని చెప్పేసి ఇది 26 రోజుల పాటు ఉంటుంది. జనవరి 14న ప్రారంభమైంది. కువైట్లో మనం చూసుకుంటే కానీ ప్రస్తుతం 24వ తేదీ నుంచి రాబోయే 8 రాత్రులు మనం చూసుకుంటే తీవ్రమైన చలి, గడ్డ కట్టే చలి ఉంటుందని చెప్పేసి ఆల్ అజైరిక్ అనే చలికాలం జనవరి 24న ప్రారంభమై దాదాపు 8 రోజులు ఉంటుందని చెప్పేసి ఇది చలికాలంలోనే అత్యంత శీతాకాలం అని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. పగటి పూట మనం చూసుకుంటే తక్కువ కాలం ఉంటుందని చెప్పేసి, రాత్రి వేళ సమయం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, అలాగే జనవరి చివరి నాటికి తీవ్రమైన చలి క్రమంగా తగ్గుతుందని చెప్పేసి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి ఆల్ అజైరిక్ అనే పదం తీవ్రమైన చలిని సూచిస్తూ ఉంది. ఇది శరీరాలు నీలి రంగులోకి మారడానికి కారణమవుతూ ఉందని చెప్పేసి మన యొక్క శరీరాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క తీవ్రమైన చలి వల్ల నీలి రంగులోకి మారే అవకాశం ఉంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కువైట్లో ఉన్న వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. అలాగే కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు మాట్లాడుతూ కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యేంత వరకు చలి తీవ్రత ఉంటుందని చెప్పేసి దానికి అనుగుణంగా కువైట్లో ఉన్న ప్రజలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి జనవరి 24 రేపటి నుంచి మనం చూసుకుంటే 8 రాత్రులు తీవ్రమైన ఎముకలు కొరికి చలి ఉంటుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎడారి ప్రాంతాలలో కానీ, వ్యవసాయ ప్రాంతాలలో కానీ, ఇళ్లలో కానీ, బయట కానీ చాలా చోట్ల పని చేస్తూ ఉన్నారు. మీరు పని చేసే చోట తగినన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవండి. ఎందుకంటే కానీ తీవ్రమైన చలి ఉన్నప్పుడు చాలా మంది అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మీకు దగ్గు కానీ, జలుబు కానీ, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు రాత్రిపూట బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి కువైట్లో ఉన్న వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.